గురుగారు ఇప్పుడు ఆహార ప్రియులు ఉంటారు. అలాగే ఏమి తినని వారు కూడా చాలా టేస్టీ ఫుడ్ అంటేనే బాగా ఎక్కువ ఇష్టం చూపిస్తూ ఉంటారు. అలాంటి వారికి మొదట గుర్తొచ్చేది మైదా. మైదాతో చేసిన ఫుడ్ ఏదైనా చాలా టేస్టీగా ఉంటుంది. అయితే అది ఎంతవరకు మన హెల్త్‌ని డ్యామేజ్ చేస్తుంది అనేది కొంచెం మీ మాటల్లో చెప్పండి. ఖచ్చితంగా. ఇప్పుడు మైదా విషయానికొస్తే పానీపూరీలు, నెక్స్ట్ వచ్చేసి పరోటాలు. పరోటాలు ఎక్కువ మైదా తింటారు. పరోటా తింటారు. నెక్స్ట్ స్వీట్స్లు ఎక్కువ కూడా మైదా వాడతారు. చాలా స్వీట్స్లలో ముఖ్యంగా టేస్ట్ అనే విషయానికి వస్తే ఎవరైతే శారీరక వ్యాయామం చేయరో, ఎవరికైతే బెల్లీ ఫ్యాట్ ఉంటుందో, పొట్ట ఎక్కువ ఉంటుందో వీళ్ళే టేస్ట్ కోరుకుంటారు. మీరు గమనించండి. అంటే వీళ్ళు వచ్చేసి ఆ టెంప్టేషన్ ఆపుకోలేరు. మామూలుగా పొట్ట లేనటువంటి వాళ్ళు అంత టెంప్ట్ కారు ఈ ఫుడ్కి. ఎవరైతే పొట్ట పెద్దగా ఉంటుందో ఈ ఇన్ఫ్లుయెన్స్, ఈ ఎఫెక్ట్ బ్రెయిన్ మీద కూడా ఉంటుంది. వాళ్ళు అడిక్ట్ అయిపోతారు. అది తీసుకోవాలి, ఖచ్చితంగా తీసుకోవాలి, తినాలి. ఆ టేస్టు ఈవెన్ చికెన్కి అలవాటు పడినా, మైదాకి అలవాటు పడినా ఇవన్నీ ఒకే టేస్ట్. డీప్ ఫ్రైలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా మేము తీసుకోవాలి అనే దాని మీద ఉంటున్నారు. కాబట్టి ఈ వ్యాయామం మీకు చెప్పాం కదా, ప్రాణాయామం అవి చేసి అనులోమ విలోమ ఇవి చేసేస్తే ఇవన్నీ కూడా తగ్గిపోతాయి, కంట్రోల్ అయిపోతాయి ఆటోమేటిక్గా. సరే, ఇవి తిన్నందువల్ల ఏమి ఇబ్బంది వస్తుందని అడుగుతున్నారు. ఫస్ట్ వచ్చేసి ఇండేషన్ ప్రాబ్లం వస్తుంది, కాన్స్టిపేషన్, మోషన్ ఫ్రీ కాదు, ఓకేనా. దాంతోపాటు వచ్చేసి ఫ్యాటీ లివర్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎవరికైతే మోషన్ సరిగా రాదో, కాన్స్టిపేషన్, గ్యాస్ట్రిక్ ఎక్కువగా ఉంటుంది, నెక్స్ట్ ఫ్యాటీ లివర్ వస్తుంది. ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి కూడా మోషన్ ప్రాబ్లం వస్తుంది, గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా వస్తాయి. ఎప్పుడైతే గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చి పొట్టలో ఇబ్బందులు వచ్చేసిననుకో, ఇవన్నిటి కారణం అది. అన్ని రోగాలకి లింక్ ఒకదానికి. విటమిన్స్ కొట్టేస్తుంది, ఇప్పుడు చెప్పాను కదా, B12 కొట్టేస్తుంది, D3 కొట్టేస్తుంది, ఐరన్ తగ్గిపోతుంది, గ్యాస్ట్రిక్ అంత ప్రమాదకరమైనటువంటి ఇవన్నీ కూడా కొట్టేస్తుంది. అయితే మీరు అన్నట్టు పూర్వం ఇవన్నీ లేవు, మైదాతో చేసిన వస్తువులు ఇంత పూర్వం లేవు. ఎప్పుడైతే సిటీ కల్చరు, సిటీలో ఎక్కువ ఇదైపోయి ఇదైనా ఎక్కువ వచ్చేసింది. ఇంతకుముందు పిల్లలకి ఏంటంటే మనం పల్లి పట్టీలు, చిక్కీ అంటే ఎక్కువ ఇష్టపడేది, కొబ్బరి ఉండలు, కొబ్బరితోటి చేసిన, ఎండు కొబ్బరితో చేసినవి, పచ్చి కొబ్బరితో చేసినవి, నెక్స్ట్ వచ్చేసి సున్నుండలు పెట్టేటోళ్ళు. అదేవిధంగా మిల్లెట్స్తో కూడా చేసేటోళ్ళు, రాగి లడ్డూలు కూడా చేసేటోళ్ళు, జొన్నలతో చేసేటోళ్ళు, సామలతో చేయొచ్చు, రకరకాల ఇవన్నీ కూడా ఆయిల్ తక్కువతోటి అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ చేసి పెట్టేవాళ్ళు పెద్దవాళ్ళు. ఇప్పుడు అవన్నీ కనుమరుగైపోయి ఓన్లీ పిల్లలకి ఇవే ఫుడ్, వేరే లేవు. రకరకాల జంక్ ఫుడ్ వెరైటీ, అందులో ఇంకా కొత్త వెరైటీస్ కనుక్కుంటున్నారు. అవును, ఏది అంటే వెరైటీలు ఉన్నప్పటికీ కూడా ప్రతి దాంట్లో మైదానే వస్తుంది కదా, వేరే ఐటమ్ రావట్లేదు కదా. మైదాతోటి ఇవి రకరకాల కలర్లు, రకరకాల స్వీట్స్, అంతేకాకుండా చక్కెర ఎక్కువ వాడతారు. దీంట్లో చక్కెర చాలా ప్రమాదకరం అని తెలుసు, చక్కెర వాడకూడదు. చక్కెర వచ్చేసి దాంట్లో చాలా కెమికల్స్ అన్ని వాడతారు కాబట్టి ఆ విధంగా అదొకటి. ఇంకొక విషయం ఏంటంటే, మీకు తెలుసు తెలీదు, ఈ స్వీట్లు ఏవైతే చేస్తారో మైదాతో చేసే స్వీట్స్, వీటన్నిటిలో నెయ్యి వాడతారు కదా. ఏ నెయ్యి వాడతారు? పెరుగు నెయ్యి వాడరు, పాల నెయ్యి వాడతారు. పెరుగు నెయ్యి ఏంటి, పాల నెయ్యి ఏంటి అని అడుగుతారు మీరు. అయితే మనం పాలు తోడుపెట్టి పెరుగు చేసి తర్వాత దాంట్లో నుంచి నెయ్యి చేస్తాం, దాన్ని పెరుగు నెయ్యి అంటాం. అది ఆరోగ్యానికి మంచిది, అమృతం. అలా కాకుండా పాల నుంచి క్రీమ్ తీసేసేసి దాని నుంచి నెయ్యి చేస్తారు. పాల నుంచే క్రీమ్ సపరేట్ చేసి ఆ క్రీమ్ తోనే నెయ్యి చేస్తారు. ఇప్పుడు ఎక్కువ మార్కెట్ ఉంటుంది అదే నెయ్యి. మనం తినేది ప్రతి ఒక్క స్వీట్ షాప్లో దాదాపుగా అదే నెయ్యి. అది చాలా విష పదార్థం. అది దాంతో ఎక్కువ ప్రతి ఒక్కరు ఫ్యాటీ లివర్ వస్తుంది. ఆ స్వీట్స్ తిన్న వాళ్ళందరూ కూడా ఒక నెల రోజులు రెగ్యులర్ స్వీట్లు తినిపిస్తే ఫ్యాటీ లివర్ వస్తుంది. నెయ్యి అంటారు, ప్యూర్ నెయ్యి అంటారు, మీరు అంటారు ప్యూర్ హలీమ్ అని, ప్యూర్ నెయ్యి వాడతాం, బిర్యానీ లేదంటుంది. ఇవన్నీ కూడా ఎవరు కూడా పెరుగు నెయ్యి వాడరు. అంటే పెరుగు నెయ్యి రావాలంటే చాలా కష్టం కదా. అది ఎవరు చేస్తున్నారు? ఆ పాల నుంచి మొత్తం క్రీమ్ తీసేయడము, నెయ్యి చేయడం, ఆ నెయ్యి వాడేసేయడం. బయట కూడా నెయ్యి మీకు అమ్ముతారు కదా, ఈ నెయ్యి మొత్తం పాల నెయ్యి, పెరుగు నెయ్యి కానీ కాదు. అది తినడం చాలా ప్రమాదకరం. అంటే మనం తినే ప్రోడక్ట్స్ లో ఎందులో కూడా పెరుగు నెయ్యి లేదు, పెరుగు నెయ్యి చాలా తక్కువ. మనకు తెలిసి మనం చేసుకుంటేనే స్వీట్ ఇంట్లో పెరుగు నెయ్యితో చేసుకుంటాం.
మీరు బయట నెయ్యి కొన్నా కానీ పాల నెయ్యి దొరుకుతుంది, పెరుగు నెయ్యి దాదాపు దొరకదు. అది పెద్ద బిజినెస్. ఏ స్వీట్ షాపుల్లో కూడా ప్యూర్ గీ అంటారు. ఓకే, ప్యూర్ గీ అంటే ఏ ప్యూర్ గీ ఇది? పాలదా పెరుగుదా? అంటే ఇది ఎలా తెలుస్తుంది మనకి? ఇప్పుడు కొన్ని ప్లేసెస్లో డైరెక్ట్ ఎక్కడి నుంచో తీసుకొని మేము ఆర్గానిక్గా నెయ్యి తయారు చేసుకొని వచ్చాము, తీసుకుంటారా అని అడుగుతూ ఉంటారు. అది నమ్మచ్చా మరి? అంటే మీరు నెయ్యి వాసన తెలుస్తుంది, కమ్మగా ఉంటుంది. పెరుగు నెయ్యి అయితే వాసన మంచిగా ఉంటుంది, పాల నెయ్యి అయితే వాసన ఉండదు. తేడా, టేస్ట్లో కూడా తేడా ఉంటుంది, వాసన రాదు. పాల నెయ్యి పెట్టేసి ఎంత వేడి చేసినా రాదు. పెరుగు నెయ్యి వెంటనే తీస్తూనే వాసన వచ్చేస్తుంది, కమ్మ వాసన వస్తుంది. దాంట్లో కూడా రకరకాలు, ఇప్పుడు A1 కౌస్ అని చెప్పేసి, అంటే జెర్సీ అంటే ఏమంటారు క్రాస్ బ్రీడింగ్ కౌస్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఆ నెయ్యి తినకూడదు, అది డేంజర్. అదంతా ఎవరికి తెలియదు కదా. ఇంకా ఏ పాలు ఎక్కడి నుంచి వస్తాయి? దేశీ నెయ్యి మాత్రమే, దేశీ ఆవు నెయ్యి మాత్రమే ఆరోగ్యానికి మంచిది. చిన్నపిల్లలకు జెర్సీ పాలు కానీ, అంటే సంక్రాంతి జరిగినటువంటి ఆవుల నుంచి వచ్చేటువంటి పాలు కానీ నెయ్యి కానీ ఇవ్వకూడదు, మనం కూడా తాగకూడదు. అదేవిధంగా ఏదైనప్పటికీ కూడా అంటే గేదె పాలు అవి కూడా పాల నుంచి తీసిన నెయ్యి మాత్రం తీసుకోకూడదు, పెరుగు నెయ్యి మాత్రమే వాడాలి. కాబట్టి ఎక్కడి నుంచి అయినా మనం పెరుగు నెయ్యి అని చెప్పి తీసుకోవాలి. ఇప్పుడు మైదా అంటే బయట అంటే ఇలా జంక్ ఫుడ్ రూపంలో చాలా తీసుకుంటున్నాం, ఇంట్లో కూడా మొత్తానికి మనం తీసుకునే ఫుడ్ లో మైదా తగ్గించుకుంటే మంచిది. ఖచ్చితంగా మైదా తగ్గించుకోవాలి. ఫైబర్ 0 ఉంటుంది కాబట్టి ఫైబర్ ఉండేటటువంటి ఫుడ్లలో మన వేరే పదార్థాలన్నీ గ్రెయిన్స్ నుంచి వాడుతూ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మైదాని రిప్లేస్ చేసి మనం ఏం వాడచ్చు అంటారు? గోధుమ పిండి కానీ ఇలాంటి ఏమన్నా? గోధుమ పిండి కూడా మనం పండించుకున్నటువంటి గోధుమ పిండి అయితేనే బెస్ట్. అంటే గోధుమలు రైస్ ఒకటేనంటారు జనరల్ గా, అయితే కొంతవరకు మొత్తం ఒకేసారి తీసేయలేం కాబట్టి మనం పట్టించుకున్న గోధుమ వాడుకోవడం ఒకటి. అదేవిధంగా మీకు చెప్పిన ఆర్గానిక్ రైస్ అన్నాను చూడండి, ఆర్గానిక్ రైస్ రవ్వలాగా చేసుకొని ఉప్మాలు కూడా చేసుకోవచ్చు. దొడ్డు బియ్యంది, ఎర్ర బియ్యము, నల్ల బియ్యము, అది సూపర్ గా ఉంటుంది. అది కూడా మనం ఉప్మాలుగా పిల్లలకు పెట్టుకోవచ్చు. అది కాస్ట్లీ కొంచెం, దాన్ని చేసుకొని ఈ ప్లేస్లో పెట్టుకోవచ్చు. అంటే మన పెద్దవాళ్ళు వచ్చేసి అంటే కొన్ని కమ్యూనిటీలు ఈ బియ్యం రవ్వతో ఉప్మా చేస్తుంటారు, అది ఉప్పుడు పిండి అని అంటారు, మీకు తెలుసో తెలియదు. ఆ ప్లేస్లో ఎర్ర బియ్యము, నల్ల బియ్యం వాడుకుంటే ప్రోటీన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. అది బాగా మంచిది ఆరోగ్యానికి. దాంతో చేసేసుకొని పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఇంకేం చేసుకోవచ్చు, జొన్నలతో కూడా మనం రవ్వ చేసుకోవచ్చు. జొన్నలను కూడా రవ్వ చేసేసుకొని డిఫరెంట్ ఆహార పదార్థాలు స్వీట్ లాగా చేసుకోవచ్చు. చేసుకుంటే మైదాని అవాయిడ్ చేసుకోవచ్చు. ఓకే, చాలా థ్యాంక్స్ గురుగారు. ఇప్పుడు మైదా వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తాం, అలాగే మైదాని రిప్లేస్ చేసుకోవడానికి ఎన్నో హెల్దీ ఫుడ్ ఐటమ్స్ అనేవి చాలా చక్కగా చెప్పారు. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.